వస్తుందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తాం. బాలుడవు కావు, పసిసాలలో నీవు ప్రవలించినావు, పరమాత్ముడవు నీవు. పసిబాలుడవు కావు, పశుబాలుడవు కావు, పశుశాలలో నీవు ప్రవలించినావు, పరమాత్ముడవు నీవు. నీ పలుకే స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలుకే ధరించలేదే ఆయుధం, ధరించలేదే ఆయుధం. వసనాయే జనుల హృదయాలు, వసనాయే జనుల హృదయాలు, పశుశాలలో నీవు ప్రవలించినావు, పరమాత్ముడవు నీవు. పశుబాలుడవు కావు, పశుబాలుడవు కావు. పాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును, పాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును. మేఘాలలోనే వెళ్ళినావు, మేఘాలలోనే వెళ్ళినావు, త్వరలోనే భూమికి తరలుచున్నావు, త్వరలోనే భూమికి తరలుచున్నావు. పశుశాలలో నీవు ప్రవలించినావు, పరమాత్ముడవు నీవు. పశుబాలుడవు కావు, పశుబాలుడవు కావు, పశుశాలలో నీవు ప్రవలించినావు, పరమాత్ముడవు నీవు. పశుబాలుడవు కావు, పశుబాలుడవు కావు. నిశ్చయరెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. వాళ్ళు రావాలి, వాళ్ళు కేటాయించిన సీట్లలో వాళ్ళు కూర్చోవాలి. హల్లెలూయా. ఈ సమయంలో వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి ప్రార్థనలో కూర్చుంటే మంచిది, భోజనం చేస్తే ప్రార్థనలో కూర్చుంటే మంచిది. పాటలు పాడుతూ ఉంటారు, భోజనాలు చేసే వాళ్ళు భోజనాలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మరి తారవెలిసింది అనేక
మహోదయం ప్రభు యేసు క్రీస్తు జన్మించి పరిపూర్ణ తేజముతో లోకానికి పర్వదినం ఇది మహోదయం పరిశుద్ధుడు పరమాత్ముడు సత్యాసంపూర్ణుడై పరలోక మార్గము చేయుటకు ప్రేమను చూపుటకు ప్రభు యేసు క్రీస్తు జన్మించి పరిపూర్ణ తేజముతో లోకానికి పర్వదినం ఇది మహోదయం పాపులకై పరమును విడచి నరరూపదారునిగా పశువుల శాలలో మరియసుతోనిగా ఆయన పవళించే పాపులకై పరమును విడచి నరరూపదారునిగా పశువుల శాలలో మరియసుతోనిగా ఆయన పవళించే దూతలు తెలుపావార్త విని ఆ గొర్రెల కాపరులు అడిగో ప్రభువని కని ఆరాధించిరి ప్రభు యేసు క్రీస్తు జన్మించి పరిపూర్ణ తేజముతో లోకానికి పర్వదినం ఇది మహోదయం తూర్పు తారను కనుగొనిన ఆ ముగ్గురు జ్ఞానులు ఓర్పున సాగి అద్భుత కరుణగు యేసుని దర్శించి తూర్పు తారను కనుగొనిన ఆ ముగ్గురు జ్ఞానులు ఓర్పున సాగి అద్భుత కరుణగు యేసుని దర్శించి భక్తితో నొక్కినాను కలిసి బహు సంతోషించగా మనము ఇది విని ప్రభుని ఆరాధింతుము ప్రభు యేసు క్రీస్తు జన్మించి పరిపూర్ణ తేజముతో లోకానికి పర్వదినం ఇది మహోదయం పరిశుద్ధుడు పరమాత్ముడు సత్యాసంపూర్ణుడై పరలోక రాజ్యము చేయుటకు మన ప్రేమను చూపుటకు ప్రభు యేసు క్రీస్తు జన్మించి పరిపూర్ణ తేజముతో లోకానికి పర్వదినం ఇది మహోదయం. జాన్ ఈ సాంగ్ యాక్చువల్గా చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా ప్రభు పుట్టాడన్న ఆనందంలో చాలా జోష్గా ఉంటుంది. కానీ ఇక్కడ నీ పూర్ణ
శుభోదయం సంతోషించే శుభోదయం సంతోషించే శుభోదయం హల్లెలూయా. నేనే
పొగిడాములే మాయమ్మానుయేలు రాజు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే మాయమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే మాయూదుల రాజు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే మాయూదుల రాజు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే మా ఇమ్మానుయేలు నీవేనని మాయూదుల రాజు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే మాయూదుల రాజు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే మాయూదుల రాజు నీవేనని నిన్ను గణపరచి ఆరాధించు నిన్ను దేవా ఆనందించు నీలో దేవా ఆరాధించు నిన్ను దేవా ఆనందించు నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే పరిశుద్ధుడు 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 అందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కనపడతాం. పరిశుద్ధుడు 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 హల్లెలూయా ఆరాధన అందరూ హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా ఆయన నామాన్ని కనపడతాం అందరూ. ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఒక అగ్ని బలి ఒక సన్నిధిని ఒక్కొక్కరిని తాకాలి, ఒక్కొక్కరిని అభిషేకించాలి, బంధకాలు తెగిపోవాలి, వ్యసనాలు కాలిపోవాలి, అప్పులనే కాడి విరిగిపోవాలి. ఒక అగ్ని ఒక్కొక్కరిని తాకాలి, కాడులు విరిగిపోయి అభిషేకం దిగునుగాక. మండించండి మండించండి. శమక్కడి శంకలక్కడ తీరాలో శమక్కడి శంకలక్కడ తీరాకలే ఈ శబ్ద నమస్యాల మిమ్మల్ని ఆయన వర్ధిల్లదు. యావే యావే మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. పరిశుద్ధుడా యేసయ్యా ఒక్కొక్కరు తాకండి, ఒక్కొక్కరు మండించబడాలి, ఒక్కొక్కరు మండించబడాలి. ఎవరు ఆపదు? ఎవరు ఆపదు? నా దేవుడు సంచారం ఈ స్థలములో ఆయన సంచరిస్తున్నాడు. ఎవరు మౌనముండొద్దు. అందరూ కళ్ళు మూసుకొని ఇదిగో ఎంతో దూరం నుంచి వచ్చాం. ఆయన సన్నిధిని నేను తాకాలి రా. నేను తాకే సమయం ఇది. ఆడుకోవడం మనస్ఫూర్తిగా అడుగు, నన్ను దాటిపోవద్దయ్యా. కుని శంకల కడ, కుని అంకల, ఈ శంకర వాక్య భీక శంకటన. శమం 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 వీరా మంగళ వాక్య. కళ్ళు మూసుకొని చేతులు పైకెట్టు. అందరూ మౌనంగా. హల్లెలూయా ఆరాధన హల్లెలూయా ఆరాధన యేసయ్యా 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 ఇమ్మానుయేలు దేవుడా మా మధ్యలో నివసించుమా. నీకే స్వాగతం, నీకే స్వాగతం, నీకే స్వాగతం, నీకే ఇమ్మానుయేలా మా మధ్యలో నివసించుమా. నీకే స్వాగతం, యేసు నీకే స్వాగతం, నీకే స్వాగతం, యేసు నీకే స్వాగతం. ఇమ్మానుయేలు దేవుడా మా మధ్యలో నివసించుమా. స్వాగతం నీకే స్వాగతం. పట్టుకోబోతున్నాడు ఎఫ్రాయిముకి నడక నేర్పినట్లుగా నీకు నడక నేర్పబోతున్నాడు. నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డవే. ఇదిగో నిన్ను గెలిపించబోతున్నాడు, నిన్ను ఘనపరచబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను అనేక మందికి దీవెనకరంగా ప్రయోజనకరంగా చేయబోతున్నాడు. ఆయనకి సరెండర్ అయిపోయిరాకు, ఆయనకి సరెండర్ అయిపోయిరాకు. ప్రభా నీ చిత్తము నీ ప్రణాళికకి నేను సరెండర్ అవుతున్నాను. నీ చిత్తమే చేస్తాను, నీ ప్రణాళికే చేస్తాను, నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు జీవిస్తాను. ఒక్కసారి నా చేపట్టి ఎఫ్రాయిముకు నడక నేర్పినట్లుగా నీకు నడక నేర్పుతున్నాడు. నీ చేపట్టుకుంటున్నాడు ఆయన. నువ్వు ఈ రాత్రి చేపట్టుకుంటాడు. ఇదిగో అనేక మందికి స్వస్థత కలుగుతుంది రాత్రి. అనేకులు బంధకాలు తెగిపోతున్నాయి రాత్రి. ఈ రాత్రి బలమైన మహత్కార్యాలు జరుగుతున్నాయి. బలమైన కార్యాలు ఎన్నడూ నువ్వు చూడలేని
మంది ఎవరు ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. దావీదు కుమారుడను దాటిపోదు యేసయ్యా నీ పాదాలు పట్టుకుని కృపను గ్రహించేయని నన్ను దాటిపోదయా. ఎంతకాలం ఈ పోరాటమయ్యా, ఎంతకాలం ఈ సమస్యలయ్యా, ఎంతకాలం ఈ కష్టాలయ్యా. రండయ్యా మా జీవితాల్లో రండి, ఈ చేదైన బ్రతుకుని ఈ 2025లో దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా జరిగించండి, దీవెనకరంగా మార్చండి యేసు నామములో. శకట మగడ తుని శంకడ తోని అంగల ఇడి శంకన మాసి దీకన్ బల శక్యన మందిరా. రండి పరిశుద్ధాత్ముడా, ఒక్కొక్కరిని చేపట్టుకోండి, ఒక్కొక్కరిని నడిపించండి. సర్వశక్తిమంతుడైన యెహోవాని వారి పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ఈ దినమున నీ కుమారుడు జానుగారి చేత నడిపించుకున్నదండి జన్మదిన వేడుకను తండ్రి నీ నామానికి మహిమార్థంగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు నాయన ఆకాశం నుండి ముందు చూసిన రోషం వలె యెహోవానైనా ఇదిగో తండ్రి ప్రభు గొప్ప కార్యాలను జరిగిస్తున్నాను తండ్రి. నీ కుమారుడు ఎంతగానో తండ్రి నీ యందు తండ్రి ప్రయాసపడి తండ్రి ప్రభు నాయన ఇదిగో తండ్రి ప్రభు నాయన చిన్న వయసులోనే తండ్రి ప్రభు చాలా భారాన్ని తండ్రి ప్రభు నాయన తీసుకుని తండ్రి ప్రభు నీ నామాన్ని ఘనపరుస్తున్నాడయ్యా. ఇదిగో తండ్రి ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ క్రిస్మస్ వేడుకల్లో తండ్రి ప్రభు నేను ఇంకా అద్భుతంగా తండ్రి ప్రభు నేను ఇదిగో వాక్యము ద్వారా తండ్రి ప్రభు ఇంకనూ తండ్రి ప్రభు నేను సమస్తమైన కార్యాల్లో తండ్రి ప్రభు నీ నామాన్ని ఘనంగా జరిగించుకున్నామని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మేమందరం ఒట్టి చేతులతో వచ్చామేమో కానీ తండ్రి ప్రభు ఇదిగో తండ్రి నీ మెండైన దీవెనతో తిరిగి మా గృహాలకు చేర్చే వరకు తండ్రి నీ కాపుదల నుంచి సహాయం దయచేయమని ఇక్కడ చేస్తున్న తండ్రి ఇదిగో తండ్రి ఈ వేడుకకు తండ్రి సహాయపడే ప్రతి బిడ్డను ఇదిగో తండ్రి ప్రభు నేను ప్రతి ఎలక్ట్రిషియన్ వర్క్తో సహా తండ్రి ప్రభు అందరినీ దీవించి ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకదేవుని నామములో ప్రార్థిస్తూ ప్రార్థనకు ప్రతిఫలం దయచేసిన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునేడు పుట్టెను. అడిగి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆహ్వానాన్ని మన్నించి కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరు పెడితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనం ఆహ్వానించుకున్న దైవజనురాలు నా ఆత్మీయ తల్లి ఆల్రెడీ వచ్చారు వాక్యాన్ని అందించడానికి. శ్రద్ధ కలిగి వాక్యాన్ని విందాం. ఇప్పుడు దాకా మనం భోంచేస్తాం కదా, భోజనానికి ఎంత టైం పట్టింది చెప్పండి ఒకసారి. మామూలుగా అడుగుతున్నాం, ఎంత టైం పట్టింది? 9 అయ్యేదాకా 10వ వాక్యం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని చాలు. యేసుక్రీస్తు ప్రభు నశించిన దానిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన రక్షించడానికి వచ్చిన మొట్టమొదటి కారణం ఏంటంటే మానవుడు పాపంలో ఉన్నాడు, మనిషి పాపంలో ఉన్నాడు. దేవుడు అనుగ్రహించే మహిమను మనిషి కోల్పోయాడు. ఈ మహిమను తిరిగి ఇవ్వటం కోసం, నశించిపోయిన మనల్ని వెతికి రక్షించడం కోసం, నిత్య జీవానికి వారసులుగా చేయడం కోసం ఆ లోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. ఆయన ఎంత పరిశుద్ధుడంటే, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనలో పాపము లేదంట. ఈ రోజున ఆ పరిశుద్ధుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. పాపములో ఉన్న ప్రజలను రక్షించడానికి వచ్చాడు. అందుకే ఈ లోకంలో ఆయన సంచరిస్తున్నప్పుడు కొన్ని మాటలు ఆయన చెప్తాడు. ఏమనంటే ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు, ఆరోగ్యము లేని వాడి కోసం నేను వచ్చాను. నశించిపోయే వారిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాను. అవును దైవజనాంగమా, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నశించిపోయేది ఎవరంటే మనమే, నీవు నేను. అందుకే కొన్ని ఉదాహరణలు కూడా ఆయన ఇచ్చాడు. ఒకనొక సమయంలో దేవుడు అంటాడు, లూకాసు వార్త 15:4. నేను రిఫరెన్స్ మాత్రం చెప్తాను, చెప్తారు వచ్చేది
రక్షించడం కోసం 99 గొర్రెల్ని వదిలిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రెని వెతికి మందలో చేర్చాలని 99 గొర్రెల్ని వదిలేస్తాడు ఆయన. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంతో గొప్ప దేవుడు అండి, ఎంతో పరిశుద్ధుడండి. తప్పిపోతున్నాం మనము. యేసుక్రీస్తు ప్రభు వాక్యానుసారంగా మనం నడుచుకోకుండా తప్పిపోతున్నాం మనం. అవును, బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, అనేక లోకానుసారమైన ఆచారాలకి బానిసైపోయి తప్పిపోతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఎడిట్ అయిపోయి బానిస అయిపోయి పాడైపోతున్నారు జనాలు. వీళ్ళందరినీ రక్షించడం కోసం ఆయన లోకానికి వచ్చినట్టు తెలుసుకున్న నీవు, ఆయన వాక్యాన్ని అంగీకరించిన నీవు ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఎంతకాలం మనం మన వ్యసనాల్లో ఉంటాం? ఎంతకాలం తప్పిపోయిన వ్యక్తులుగా మనం ఉంటాం? దేవుడు చెప్తున్నాడు, నిన్ను మందలో చేర్చాలనుకుంటున్నాడు, ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు, నిన్ను నీతిమంతునిగా పరిశుద్ధునిగా ఆయన నిలబెట్టాలనుకుంటున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథంలో అంటాడు, సొగసైన స్వరూపమైన లేకుండా మన కోసం నలిగిపోయాడంట. తండ్రి ఎదుట లేత మొక్క వలె పెరిగిన ఆయన సొగసైన స్వరూపమైన లేకుండా నీ కోసం నా కోసం నలిగిపోయాడు. ఎంతకాలం 2024లో ఏ బలహీనత అయితే నీలో ఉందో 2025లో అది ఉండకుండానుగా ఆగేస్తున్నాము. నమ్మనులా మేము చెప్పట్లేదు, ఇంక ఉండకూడదు. అది నీకు ఏ వీక్నెస్ నీలో ఉందో దాన్ని వదిలిపెట్టేస్తేనే నిన్ను దీవిస్తాడు. నీలో ఉన్న మిస్టేక్స్ ని సరి చేసుకుంటేనే ఆయన దీవిస్తాడు. నీలో ఉన్న బలహీనతని వదిలిపెడితేనే ఆయన దీవిస్తాడు. సంగమా, దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమించాడో తెలుసా? తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే దొరికాడో, తప్పిపోయిన గొర్రె ఎప్పుడైతే దొరికిందో అందరినీ పిలిచి అంటున్నాడంట, నా తప్పిపోయిన గొర్రె దొరికిందని అందరినీ పిలిచి ఘనపరుస్తూ 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 సంతోషిస్తున్నాడంట తండ్రి యజమానుడు. అదెవరో కాదండి, యేసుక్రీస్తు. నువ్వు ఆయన చెంతకు వస్తే ఆయన సంతోషపడతాడు. ఎంతకాలం దేవుని మందిరంలో కొన్ని సార్లు తప్పిపోయి కొన్ని సార్లు బలహీనతల్లోనే ఉంటూ ఆయన గాయాలను రేపుతూ ఎంతకాలమో మనం దేవుణ్ణి దుఃఖపెట్టే వ్యక్తులుగా ఉంటాం. ఈ రోజున దైవజనాంగమా, నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చిన దేవుడు అంటున్నాడు. బైబిల్ చూద్దాం, యోహాను సువార్త 3:17 కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 3:17 వాక్యం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి ఏ బలహీనతలో ఉన్నా తీర్పు తీర్చడానికి ఆయన లోకంలోనికి రాలేదు. అంటే కన్యక గర్భంలో నుంచి జన్మించిన ఆయన నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు కానీ తీర్పు తీర్చడానికి రాలేదు. అర్థం చేసుకోండి, తీర్పు తీర్చడానికి. నువ్వు పలానా తప్పు చేసావు, నువ్వు పలానా మిస్టేక్ చేసావు, పలానా బలహీనతలో నువ్వు ఉన్నావని తీర్పు తీర్చడానికి, నిన్ను వేలెత్తి చూపించడానికి లోకంలోనికి రాలేదు. ఆయన అంటున్నాడు ఇక్కడ, ఏమని రాయబడ్డదంటే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి కారణం ఏంటంటే రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. నిన్ను నన్ను నిత్య జీవానికి వారసునిగా చేయడానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, తల్లైన నిన్ను మర్చిపోతుంది, తండ్రైన నిన్ను మర్చిపోవచ్చు. ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, నా చేతుల్లో నేను చెక్కుకో. అవునండి, ఈరోజున దైవజనాంగమా, నీకున్న పరిస్థితిని బట్టి అందరూ నిన్ను హేళన చేస్తున్నారు, అందరూ నిన్ను అవమానపరుస్తున్నారేమో, అందరూ నిన్ను తిడుతున్నారేమో, అందరూ నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో. ఎఫ్రాయిము చేయి పట్టుకున్న దేవుడిని చేయి పట్టుకుంటాడు. ఒక అవకాశం ఆయనకి ఇస్తావా? యేసయ్య నా
తప్పిపోయిన గొర్రెని తెచ్చి మందలో పెట్టిన దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదైనా. నిన్ను ఇష్టపడుతున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. మనిషి మంచిగా ఉంటే, మనిషి అందంగా ఉంటే, మనిషి దగ్గర డబ్బు ఉంటే, మనిషి దగ్గర జ్ఞానం ఉంటే, మనిషి దగ్గర ఒక ఉన్నతమైన స్టేటస్ ఉంటే మనుషులు ప్రేమిస్తారు. కన్నా దేవుడు అలా కాదు. నీలో ఏ మంచి లేకపోయినా నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదండి. ఈ లోకంలో నశించిపోతున్న నిన్ను నన్ను వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. అందుకని దైవజనాంగం సరెండర్ అవుదామా దేవునికి. 2024లో ఎన్నో ఇబ్బందులు పడి ఉంటావు. 2024లో ఎన్నో అవమానాల్లో ఉండుంటావు. ఎన్నో నీలో లోపాలు ఉండుంటాయి. కానీ 25లో ఆయన పాదాలు పట్టుకుని, తండ్రి ఈ మిస్టేక్ నాలో ఇంకొండకూడదు, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను ప్రయోజనకరంగా మారాలని యేసయ్య పాదాలుగా నువ్వు పట్టుకుంటే నీ స్టార్ను మార్చేస్తాడు. హల్లెలూయా చెప్పు గట్టిగా, హల్లెలూయా చెప్పు. అవును, నీ స్టార్ను మారుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. నువ్వు ఒక ఆలయముగా, ఆయనకు నువ్వు ఆలయముగా ఉండాలని కోరుకుంటున్నాడు. అవునండి, నేను దేవునికి ఆలయముగా మారాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. లేకపోతే చెప్పండి, మిమ్మల్ని కూర్చోబెట్టడానికి చాలా మంది ఎంతమందిని ఇక్కడ కూర్చోబెట్టారు. ప్రభు పాదాలు పట్టుకుని అందరినీ తీసుకుని ఎంత ప్రార్థనని పొద్దున్నుంచి కొన్ని వారాల మట్టి నుంచి ప్రార్థనలు, మంచి వాతావరణం ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టాడంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉందని నమ్ముతున్నారా మీరు? ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్తామా? దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. దేవుని ప్రభావం ఇక్కడుంది. దేవుని మహిమ ఇక్కడుంది. ఈ రాత్రి స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు నువ్వు ఏదడిగి నీ 25లో నా దేవుడు చేయబోతున్నాడు. ఆయనకి సరెండర్ అవుతే, నువ్వు ఆయనకి సరెండర్ అవుతే, నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే, నువ్వు ఏదడిగినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరం దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయబోతున్నాను. నేడు వారి కన్నుల ఎదుట అంటే నీ సంఘములో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ ఉన్న పరిస్థితుల మధ్యలో నిన్ను గొప్ప చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అవును, దేవుని పాదాల పట్టుకే రాత్రి దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించకు. దేవునికి నీకు మధ్యలో ఏదొచ్చినా దాన్ని వదిలే. దేవునికి నీకు విరోధంగా సినిమా వస్తుందా, సీరియల్ వస్తుందా, లోక సంబంధమైన పద్ధతులు వస్తున్నాయా, లోక సంబంధమైన మనుషులు దేవునితో అంటూ కట్టబడకుండా నిన్ను ఆటంకపరుస్తున్నారా? తొలగించుకోయే రాత్రి. దైవజనాంగమా, దేవునితో అంటూ కట్టబడితే ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అవును, ఈ రోజున లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ నిన్ను నన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. అందుకని సంగమా, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలారా, దేవుణ్ణి అంగీకరించిన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువులో కామమద మచ్చరాలు. ఆయన పరిశుద్ధుడు, వేదాలు ఘోషించే కన్యక పుత్రుడు ఆయన. ఆయన ఎంత పరిశుద్ధుడంటే ఆయన మాటలో పవిత్రత, ఆయన చూపులో పవిత్రత, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత, ఆయన మాట సెలవిస్తే స్వస్థత. గడిచిన ఆదివారం మందిరంలో వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాను. ఒక అధికారి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని మొక్కంటాడు, నా కూతురు చచ్చిపోయింది, నువ్వు ముట్టుకుంటే చాలా బతికేస్తుంది అన్నాడు. నా కూతురు చనిపోయింది, నువ్వు ముట్టుకుంటే బ్రతికేస్తుందంటే అందరూ హేళన చేస్తున్నారు. వీడికి పిచ్చిగాని పట్టిందా, పిచ్చి ముదిరిపోయిందా, చచ్చిపోయినామని ఈయన దగ్గరకు వచ్చి బ్రతికేస్తుంది అంటాడంటే ఈయన ముట్టుకుంటే. అదే నమ్మకం, అదే విశ్వాసం. ఈ పరిచర్య జరగడానికి ఎంతో ఖర్చుతో కూడిన పని. ఎవరి దగ్గర చేయి చాపలేదు, ప్రభు దగ్గర చాపాలి. ప్రభు బాధలు పట్టుకో, ప్రభు నమ్మ, పిలిచిన నీవు నమ్మదగిన దేవుడు.
జరుగుతుంది? అప్పుడు అంటాడు ఆయన, నీ కూతురు చచ్చిపోలేదయ్యా, బ్రతుకుంది. ఆయన మాటలో ప్రభావం, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన ఇళ్ళలో ముట్టుకోగానే చనిపోయినప్పుడు బ్రతికి లేచి గంతులేస్తుందంట. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు, అంత పరిశుద్ధుడు ఆయన. అందుకని మనల్ని రక్షించడానికి వచ్చిన దేవునికి సరెండర్ అవుతాం. మనల్ని మన కుటుంబాన్ని 2025 దీవించును గాక, ప్రయోజనకరంగా మార్చును గాక, అభిషేకించి దీవెనకరంగా వాడుకును గాక, ఊహించలేని కార్యాలు జరిగించును గాక. 2024లో ఉన్న బలహీనతలు యేసు నామములో తొలగిపోవును గాక. 2025లో దేవునికి ఒక ఆలయముగా మారుదుము గాక. దేవుని చేతిలో వాడబడే పాత్రలుగా మారుదుము గాక. ఈ మాటలు మన జీవితంలో ఫలించును గాక. చిన్న ప్రార్థన. బలవంతుడా నీకు స్తోత్రం, గొప్పవాడా నీకు స్తోత్రం, సర్వాధికారి నీకు స్తోత్రం, సర్వాధిపతి నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, మహాగరుడా నీకు స్తోత్రం, గొప్పవాడా నీకు స్తోత్రం. ప్రభా, విన్న మాటలు ఫలింపచేయండి, వాక్యానుసారంగా నడిపించండి, వాక్యానుసారంగా నడిపించండి. మేము మా కుటుంబాలు దీవించబడాలని ఈ లోకానికి వచ్చావు. పాడైపోతున్న మమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చావు. తప్పిపోయిన గొర్రెన మందలో చేర్చడానికి వచ్చావు. అవును ప్రభా, నీ వాక్యానికి దగ్గరగా ఉండగా, నీ సన్నిధికి దగ్గరగా ఉండగా మేము తప్పిపోయామయ్యా. అయ్యా, మమ్మల్ని క్షమించి నీ గుంపులో మమ్మల్ని చేర్చండి. నీ బిడ్డగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని, ఈ మాటలు ఫలింపచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రతి మాట అది నీ మాట బిడ్డల జీవితాల్లో ఫలభరితమవును గాక. రిష్యాంధురి కబదరషకడరదర. నీ నామం పేరిట నేను నిలబడుచు ఉన్నాను దేవా. ఇదిగో నా తండ్రి, నేను ఒక అరగంట నీ నామములో బహు బలమైనటువంటి అభిషేకంతో మీరు దిగి రమ్మని ప్రార్థిస్తున్నాను. రహస్యది కరాస్యలరాశ్య బాబా ఎదుర్కొంటున్న అడ్డుకుంటున్న అంధకార శక్తి, దయ్య పిచాచి ఆత్మలు యేసు రక్తములో దాహించబడమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ రిడి కండ రటస్య దుడి కడరవశక ఓ రికమందస్య ప్రహోజదర లిరియాజదర. ఓటమి లేదు, జైవ నిబంధనస్య తరలరా ఏ జోజెజసే ఫాదర్ ద సీకమాస్యే ఏక్ చితక తొక్కిరి కండ ద దురి మాతే సుక్రియా వాడడు రిడి మాసదర్ ఇక్కడ వరసే సేవ్ ద ప్రహసిక్లో ఎస్ లార్డ్ రిగడ దరసే విశ్వాస్ ది హందసే మహోదరడ సిపహో ఏక్ దీకారస్య దరలరా శబ్దహస్యే యసుందా సర్వశక్తిమంతుడ తోడ అద్భుత మంతురి కందస్సే విశ్వాస్ దహస్య హాస్యక్లో నీ హస్తములకు అద్భుతమ హస్తములకు అప్పగిస్తున్నాను. నేను ఇదంతా ప్రాంగణం మీరు ఆవరించండి. నీ నామ మహిమ రాజ, నీ నామ శక్తినైనా ఇక్కడ విడుదల అవును గాక. గొప్ప కార్యము చేయండి. నీ ప్రణాళిక యావత్తు నెరవేర్చండి. వాక్యమునికి నన్ను బిడ్డలు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. జండుబాం కనుగొన్న వ్యక్తి ఎవరో తెలుసా? జండుబాం కనుగొన్న వ్యక్తి పారసీకుడు. ఈ పారసీకులు ఈ యొక్క ఖగోళ శాస్త్రాన్ని బట్టి, ఈ జ్యోతిష్క శాస్త్రాన్ని బట్టి ఈ పారసీక పూజారులు అనమాట. ఖగోళ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరనంటే పూజారులు. పారసీకపు దేశపు పూజారులు ఈ ఖగోళ శాస్త్రాన్ని బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి లోకాన్ని రక్షించేవాడు, లోకరక్షకుడు పుట్టబోతున్నాడని వాళ్ళు ఆ దేశం నుంచి ఈ యొక్క ఏ దేశానికి, యెరూషలేముకి ప్రయాణం చేసి ఆ యొక్క యేసు ప్రభు బాలుడున్న ప్రాంతానికి రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఈ యొక్క 2 సంవత్సరాలకు రాగలిగారు. ఎవరనంటే పారసీక దేశం నుంచి 3, ఇంకొక వ్యక్తి కూడా పారసీక దేశపు వాడే. కానీ 4వ వ్యక్తి రావడానికి ఇంచుమించు 33.5 సంవత్సరాలు పట్టింది. ఏంటి తేడా అనంటే, ఈ 4వ వ్యక్తి మంచి సమరయుడంట. ఎవరి కష్టంలో ఉన్న ఆదుకుని, చాలా కోటీశ్వర్లు వీళ్ళ ఆస్తంతా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుని మొత్తం మార్గం అంతా కూడా కష్టంలో ఉన్న వాళ్ళకి చాలా ఉపకారాలు చేసి అతడు అలా జర్నీ చేసి రావడానికి 33.5 సంవత్సరాలు పడితే, 4వ ఆ యొక్క జ్ఞాని వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు ఎక్కడున్నారంట? సిలువ మీద ఉన్నారంట. 33.5 సంవత్సరాలకి ఆయన ఏమెక్కారు? సిలువకి ఎక్కారు. 3 వ్యక్తులు వచ్చేటప్పటికి బాలుడుగా ఉన్నారు, 4వ వ్యక్తి వచ్చేటప్పటికి సిలువ మీద ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైతేనేమి యేసు ప్రభు వారు చూడడానికి 4 జ్ఞానులు వచ్చారు. ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రయాణం చేయడం అవసరం.
అవసరమా? బాలుని చూడడానికి 2 సంవత్సరాలు ప్రయాణం చేయడం అవసరమా? ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే పుట్టిన బాలుడు సామాన్యమైన వాడు కాదు కదా. పుట్టిన బాలుడు దేవుడు లోకాన్ని రక్షించడానికి పరలోక సౌఖ్యాన్ని విడిచిపెట్టి, అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఆ సౌఖ్యాన్ని అంతా విడిచిపెట్టి ఈ మట్టున్నటువంటి పాపులం ఉన్నటువంటి మన కోసం వెతుక్కుంటూ ఆయన వచ్చాడు. కాబట్టి 2 సంవత్సరాలు ప్రయాణం చేయడమే కాదు, జీవితాంతం ప్రయాణం చేసినా తప్పే లేదు. వాళ్ళ జ్ఞానులు కాబట్టి వాళ్ళు దేవుడికి ఎంత విలువ ఇవ్వాలో, ఎంత వాళ్ళకు ఉండరా అండి? ఆలోచించండి. వాళ్ళకి భార్యాభర్తలు ఉండరా? వాళ్ళ నలుగురికి కూడా ఆస్తులు ఉన్నాయి, భార్యాభర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అన్నీ వదులుకుని యేసు ప్రభుని సృష్టికర్తను చూడడానికి వాళ్ళు వచ్చారు. దేవుడు అంటాడు, దావీదు అంటాడు, నా హృదయము దప్పికొంటుంది జీవము కలిగిన దేవుని చూడాలని. ఆయన కోసము నా మనస్సు, నా ఆత్మ కేకలు వేస్తుంది. నేను దప్పికొంటున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దాహముతో. దేని గురించిన దాహం? దేవుణ్ణి చూడాలి అని, జీవము గల దేవుని సన్నిధిలో గడపాలి అని, దేవునితో సృష్టికర్త అయిన వానితో నాకు ఒక బంధం ఉండాలని అతను ప్రాణమంతా కేకలు వేస్తా ఉందంట, దప్పికతో ఉన్నాడంట. మరి కూర్చున్న ప్రియమైన దేవుని వారలారా, ప్రతిరోజు ప్రభుని చూడాలి, ప్రతిరోజు ప్రభుతో గడపాలి, ప్రతిరోజు ప్రభు నాతో మాట్లాడాలి అని దప్పికతో ఎంతమంది ఉన్నాం? దప్పిక కావాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ యేసు ప్రభు వారు భూలోకానికి రావడానికి అపవాది అనేవాడు అసలు ఫస్ట్ ఎక్కడుండేవాడు? ఫస్ట్ పరలోకంలో ఉండేవాడు. అపవాది దూతగా, మంచి దేవదూతగా, అన్ని వరాలు, ఏ దూతకి లేనన్ని వరాలు కలిగిన ఒక దూతగా లూసిఫర్ పరలోకంలో దూతగా ఉండేవాడు. గర్వంతో, తిరుగుబాటుతనంతో, నేనే దేవుడి స్థానంలో ఉండాలనే అహంకారంతో వాడు భూమి మీదకు త్రోసివేయబడ్డాడు. భూమి మీదకు త్రోసివేయబడిన తర్వాత వాడు కొన్ని వరాలతో పడ్డాడు కదా. ఆ వరాలన్నీ ఉపయోగించి భూమి మీద ఉన్న మనుషుల్ని దేవునితో సంబంధం లేకుండా కట్ చేసుకుంటా వచ్చాడు. దేవునికి చెందవలసిన ఆరాధన దేవునికి చెందనలేదు. ఏ పాముకో, చెట్టుకో, పుట్టకో చెందేలాగా దేవుడితో మనుషులకున్న కనెక్షన్ కట్ చేశాడు. దేవుడు చూశాడు, ఇలా అయితే నా ప్రజలందరూ నరకానికి వెళ్ళిపోతారు, అభంశుభం తెలియని నా ప్రజలు ఏది నిజమో తెలుసుకోలేకపోతున్నారని చెప్పి మళ్ళీ దేవుడు ఏం చేశాడు? భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు అపవాది మరి ఎక్కడున్నాడు? యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు అపవాది ఎక్కడున్నాడంటే అక్కడ పరలోక రాజ్యంలోనూ లేడు, ఇక్కడ భూమి మీద లేడు, కానీ వాడు పాతాళంలో కూడా లేడు. ఇంకా నరకాగ్నికి కూడా దేవుడు ఇంకా టైం ఇచ్చాడు వాడికి, ఇంకా వెళ్ళలేదు నరకానికి కూడా. మరి ఎక్కడున్నాడు ఇప్పుడు వాడు? భూమి మీద ఉన్నాడు, కానీ వాడి మీద మన కాలు పెట్టేటట్లుగా ఆ యొక్క గొల్గొతా కొండ మీద యేసు ప్రభు రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టినప్పుడు వాడి అధికారాన్ని అంతటిని కూడా ఎవరికి ఇచ్చేసాడని అంటే, రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక చదువుదాం ఒకసారి ఈ మాట. 16వ అధ్యాయం 20వ వచనం చదవాలి. ఈ మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. చాలండి, చాలు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? మనల్ని రక్షించడానికి వచ్చాడు. అపవాది భూమి మీద దేవుడి దగ్గరికి ప్రజలు వెళ్ళకుండా అడ్డుకుంటున్నాడు కదా, అందరిని తిప్పేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో ఆరాధన, ఏది దేవుడు ఏది దేవుడు కాదు, ఇవేమీ లేకుండా అపవాది ఏం చేస్తున్నాడు? మనుషులు దేవుడి దగ్గర నుంచి దూరం చేసేసాడు. ఇప్పుడు భూమి మీద వాడు ఉన్నాడే కానీ వాడి తల, వాడి యొక్క అధికారము ఎవరికి ఇచ్చేసాడు దేవుడు అని అంటే, ఒకసారి చెప్పండి, ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఫస్ట్ పాయింట్ బాబు చెప్పాడు. రెండవ పాయింట్ ఏంటంటే, నిన్ను రక్షించిన దేవుడు ఇంకా నువ్వు అనేక మందిని రక్షించడానికి అపవాది గాడి యొక్క తల నీ కాళ్ళ కింద ఉంది. ఇప్పుడు ప్రజలు లోకంలో అప్పులని, రోగమని రకరకాలుగా నాశనం
జీవితం ఇంక ఇంతేనేమో, నా భర్త మారడేమో, నా పిల్లలు మారరేమో, నేను ఇంక ఈ ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుకోవాల్సిందేనేమో, నాకు ఇంక ఈ శ్రమలేనేమో అనుకుని నలిగిపోతున్నారు. కానీ ప్రజలు యేసుని నామం నుచ్చరింపగనే సాతానుని సైన్యము వణకుచున్నది. యేసుని నామం నుచ్చరింపగనే సాతానుని సైన్యము వణకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయం పొందడి నామము నమ్మినప్పుడే, జయం పొందడి నామము నమ్మినప్పుడే. రక్తమే 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 సురక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. యేసు నామమును ఉచ్చరణ, ఆయన నామములో నా అప్పును బంధిస్తున్నాను, యేసు నామములో నా అప్పును కొట్టివేస్తామన్నాను. అలాగే యవ్వనులు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ శరీరం మీద శరీరరక్షలు దాడి చేస్తాయి. యేసు సిలువలో కాచిన రక్తం వల్ల నా శరీరం మీద ఉన్న కామపు దాడులు, కామపు తలంపులు ఆ సిలువలో కాచిన ఆ యేసు రక్తంలో వాటిని నేను కాల్చుతున్నాను అని యవనస్తులు ఉచ్చరించాలి. పిల్లలు పెద్దలు యేసు నామాన్ని ఉచ్చరించడం నేర్చుకోవాలి, యేసు రక్తాన్ని జపించడం నేర్చుకోవాలి. ఆ ప్రాంతాలే దీవించబడిపోతాయి. జాను, నేను, నా టీము ఐతాబత్తుల వారి యొక్క గోపవరంలో మేము అడుగు పెట్టాం. వాళ్ళు ఉన్నవాళ్ళు, కానీ పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి, ఇల్లులేమో పాకల్లో ఉన్నారు. ఉన్నవాళ్ళు మంచి ఉమామహేశ్వరరావు గారు, ఇంకా వీళ్ళంతా ఉన్నవాళ్ళు. వీళ్ళంతా కూడా ఆ గడ్డ మీద నేను అడుగు పెట్టినప్పుడు నేను నా టీం ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? ఐతాబత్తుల వారి గడ్డ, ఈ గోపవరం మేము అడుగు పెట్టిన గడ్డ, యేసు రక్తం ఇదిగో గంట ఉచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళంతా దీవించబడాలి అన్నప్పుడు పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు, చక్కటి బాబుల్ని కన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయి. నువ్వు యేసు నామము ఉచ్చరణ, యేసు నామమును వెత్తాలి, నీ సమస్యతో నువ్వు మాట్లాడాలి. ఏయ్ రోగమా, యేసు నామములో నిన్ను పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అని నువ్వు అనుకోగలగాలి. ఏయ్ దయ్యమా, యేసు రక్తంలో నిన్ను కాల్చుతున్నాను అని నువ్వు అనగలగాలి. ఏయ్ అప్పా, యేసు నామములో నిన్ను తాకుతున్నాను అనగలగాలి. అలా మీరు అనాలి అనే దేవుడు మమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడంటే, నేను ఫంక్షన్ చేస్తానంటే నేను దేవుడి వైపే చూస్తాను. ఇప్పుడు బాబు ఫంక్షన్ చేస్తాడంటే దేవుడి వైపే చూస్తాడు. ఉదయం సాక్ష్యం కూడా చెప్పాడంట, పాస్టర్ నేను 10,000 వాడికి ఇద్దామని 10,000 తీసుకుని వెళ్తే ఆవిడ దేవుని ఆత్మతో ఒకటే అన్నాడు, నేను ప్రభు కొరకు కనిపెడుతున్నానమ్మా, పాస్టర్ గారి దగ్గర తీసుకోవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు ప్రభు మీద అనుకుంటున్నావు కదా, దేవుడి దగ్గర నుంచే రావాలని చెప్పి ఆ డబ్బులు తిరస్కరించాడు. వద్దొద్దు, నేను కష్టపెట్టు, నాకు ఇష్టం లేదు, నేను దేవుని వైపు చూసే పొందుకోవాలి. తీసుకోలేదా డబ్బులు? దేవుని వైపు చూడడం. అవును, మన జీవితంలో ఎందుకు ఇది నేర్పిస్తున్నాడు నాకు బిడ్డకి దేవుడు అని అంటే, మీరు అప్పుల్లో ఉన్నవాళ్ళు కదిలించబడి దేవుడు అనేవాడు ఉన్నాడని, మీరు అడిగిన దానికి జవాబు ఇస్తాడని, ఆయన ఎంత దగ్గరగా మనకున్నాడో తెలియాలనంటే మమ్మల్ని ఈ అనుభవంలో నడిపిస్తేనే కదా మీకు తెలిసేది. లేని వాటిని ఉన్నట్టుగానే పిలచు దేవుడవు, చీకటిని ఉదయముగా మార్చు నీతి సూర్యుడవు. లేని వాటిని ఉన్నట్టుగానే పిలచు దేవుడవు. ఆమేన్. అంతే, ప్రార్థన మాత్రం చేశాను. ఈసారి భోజనాలు మొత్తం ఖర్చు నా భర్త పెట్టుకునేలాగా నా భర్త విషయంలో దేవుడు కార్యం చేశాడు. ఎవరొకరిని లేపుతాడు దేవుడు. అసలు మనం దేవుని వైపు, అలాగే అప్పు విషయంలో అయినా సరే, ఏ సమస్య విషయంలో అయినా సరే. ఇక్కడ ఇంకొక పాయింట్కి వచ్చేస్తున్నాను. ఇప్పటికి 2 పాయింట్లు అయిపోయాయి. 3వ పాయింట్, కష్టాలకి ఆ నష్టాలకి మనం భయపడకూడదు. ఇప్పుడు మరియ గారు గర్భంతో ఉన్నప్పుడు ఆ దినాలు ఎలాంటివి అని అంటే, తప్పు చేశారని దొరికారా సమాజం అంతా లక్షల మంది రాళ్ళు రువి చంపేయాలి. అలాంటి సమయంలో ఈమె గర్భం దాల్చింది. ఇంకా ప్రధానమైన వ్యక్తి ఒకవేళ సమాజం
తల మీద ముసుగు తీసి ఒక యవల పిండి ముద్ద చేతిలో పెట్టి, అది రోష విషయమైన నైవేద్యం, రోష విషయమైన నైవేద్యాన్ని చేతిలో పెట్టి, ఒక కుండ యాజకుడి చేతిలో నీళ్లు ఉంటాయంట, పరిశుద్ధమైన నీళ్ళు అవి. యాజకుడి చేతిలో ఈ కుండలో నీళ్లు ఉంటుండగా ఆ దేవాలయంలో నేలనున్న కొంచెం ధూళి తీసి ఈ పరిశుద్ధ నీళ్లలో ఆ ధూళి వేసి, ఆ తర్వాత సమాజం అందరూ చూస్తుంటుండగా ఈమె చేత శపథ ప్రమాణం చేయించాలంట. ఏమనంటే, నేను తప్పు చేయలేదు, నా భర్తకు అనుమానం మాత్రమే, ఇదిగో మీరు చెప్తున్నటువంటి ఆ యొక్క ప్రమాణాన్ని నేను చెప్తానని చెప్పాలంటే, ఏమనంటే నేనే తప్పు చేయలేదు, ఒకవేళ ఇది నా భర్త అనుమానమే కాకుండా ఒకవేళ నేను చేస్తుంటే మాత్రం ఈ నీళ్లు నేను త్రాగగానే యాజకుడు చెప్తాడనమాట, నా కడుపుపై తప్పుగానే నేను చేస్తుంటే నా కడుపుపై నా నడుము పడిపోవునుగాక అని అనాలంట. యాజకుడు అన్నప్పుడు ఈ స్త్రీ వెనకాల అనాలంట. అప్పుడు లక్షల మంది ప్రజలు ఆమేన్ అనాలంట. ఆమేన్ అంటే ఈ స్త్రీ ఒప్పుకుంటుంది, అక్కడ ప్రజలు ఒప్పుకుంటున్నారు. ఆమె నిజంగా తప్పు చేస్తే అప్పటికప్పుడే కడుపుపోయి నడుము పడిపోద్దట. ఇంకా సమాజం బతికినంతకాలం ఇప్పుడు ఎంతో కాలం బ్రతకదు కదా, ఆమెని ఇంకెలా చూస్తారు, ఎంత అసహ్యకరంగా చూస్తారు. అలాంటి దినాలలో మరియ గర్భం దాల్చి, ఇప్పుడు మనలాంటి దినాల్లో గర్భం దాల్చడం కాదు, అక్కడ పరిశుద్ధాత్మ వల్ల గర్భమైంది. యాజకుడి దగ్గరికి తీసుకుని వెళ్ళే పని వచ్చిందా? మరి యోసేపు అయినా యాజకుడి దగ్గర తీసుకెళ్దామని అనుకున్నాడా? ఎందుకు అనుకోలేదు యోసేపు? దేవదూత దిగి వచ్చేసింది. అంత సమాజంలోకి ఈడ్చుకుని వెళ్ళిపోయేంత అవకాశం దేవుడు ఇవ్వలేదు. అసలే యోసేపు మంచోడు, పోలే ఇలా తెలిసిన వెంటనే పోలే రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. అసలు రహస్యంగా వదిలేసే ఛాన్స్ ప్రభు ఇచ్చాడా? యోసేపు యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు, ఆమె తప్పు చేస్తే వచ్చిన గర్భము కాదు. అందుకే దేవుడు అంటాడు, మనకు అనుగ్రహించబడిన కుమారుడు ఆశ్చర్యకరుడు. అవునా, ఏ పాపం చేయకుండా గర్భం వచ్చిందంటే అదే ఆశ్చర్యం. దేవుడు అంటాడు, అనుగ్రహించబడుతున్న కుమారుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. సమాధానం, దీని గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, సమాధానకర్తయగు దేవుడు సాతాను యొక్క తల శీఘ్రంగా మీ కాళ్ళ కింద చిత్తగా త్రొక్కించు. ఇప్పుడు చూడండి, బాప్తిసం తీసుకోవాలంటే భయం, చర్చికి రావాలంటే భయం, పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నా కూడా అమ్మో నా భర్త కొట్టేస్తాడేమో అని భయం, అయ్యో సమాజం ఏమనుకుంటుందో అనే భయం, అయ్యో అందరూ ఏమనుకుంటారు, నేను ఈ మతంలోకి వెళ్ళిపోతున్నాను అనుకుంటారనే భయం. ఇంత భయపడవలసిన అవసరం ఉందా? భయపడవలసిన అవసరం లేదు. భర్త విడిచిపెట్టేసేలాగా దేవుడు చేయడు, భర్త కొట్టేసేలాగా దేవుడు చేయడు, సమాజం రాళ్ళుచుకుని కొట్టేలాగా మరియను చేయలేదు. యాజకుడు యవల పిండి ముద్ద పెట్టి రోష విషయమైన నైవేద్యం అనేలాగా చేయలేదు. రహస్యంగా వెళ్ళిపోదామన్న నీతిమంతుడు రహస్యంగా వెళ్ళిపోయేలాగా చేయలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమై ఉన్నాడో ఆలోచించండి. ఎప్పుడు భయం భయం భయం, బాప్తిసం పొందాలంటే భయం, దేవుని నమ్మాలంటే భయం, ప్రతి దానికి భయం భయం భయం. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను బలమైన దేవుడని, ఆ గొడుగునికి ముందుకు వేయాలే గాని నీ పట్ల ఎలా దిగి రావాలో నేను అలాగ దిగి వచ్చే దేవుడి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను వెంబడించే వారికి నేను సహాయం చేస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరించేస్తాను. ఏ విషయంలో దేవుడు నువ్వు తృణీకరిస్తున్నావో దేవుడు నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతాడు. లేదు లేదు నేను దేవుని వైపుకి మళ్ళుకుంటాను. దేవుడు మరియకు సహాయం చేయలేదా? అంత భయంకరమైనటువంటి కడుపు నడుము పడిపోయే దినాల్లో దేవుడు ఆమెను అసలు సమాజం మందిరం దగ్గరికి యాజకుడి దాకా తీసుకువెళ్ళలేదు కదా దేవుడు, రాళ్ళు చంపేలాగా చేయలేదు కదా దేవుడు, యోసేపు విడిచి వెళ్ళిపోయేలాగా చేయలేదు కదా దేవుడు. నీ దేవుడు నీకు మంచి చేసేవాడే కానీ నీ దేవుడు నీకు చెడ్డ చేసేవాడు కాదు. ఆయన నరుడు కాదు, నరమాత్రుడు కాదు. నువ్వు దేవుడిలో అడుగు పెడుతున్నప్పుడు నీ విశ్వాసం ఆకాశమంత ఎత్తుండాలి. ఎందుకు తెలుసా? నేను అడుగు పెడుతున్నది నిజ దేవుడి దగ్గర కాబట్టి, నాకు సహాయం చేసేవాడు దేవుడు కాబట్టి, నరుడు కాదు కాబట్టి, మానవుడు కాదు కాబట్టి, ఆయన దేవుడై
కాబట్టి లోకరక్షకుడు పుట్టాడని మేము ఖగోళ శాస్త్రజ్ఞులు జ్ఞానులమైన మేము, జండుబాము కనుగొన్న మేము, ఈ యొక్క గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞులమైన మేము మీ బెత్లెహేం అనే ప్రాంతం అనే ఊరు తెలియదు కానీ ఇక్కడ లోకరక్షకుడు పుట్టాడని నక్షత్రాన్ని పట్టుకుని వచ్చాం మీ దేశం. మరి ఎందుకంటే ఈ దేశానికి ఒక దేశం నుంచి ఒక దేశానికి రావాలంటే అనుమతి కావాలి కదా. అప్పుడు హేరోదు అంటాడు కదా, సరే అయితే మీరు చూసేసి నాకు వచ్చి చెప్తే నేను కూడా వెళ్ళి మొక్కుతాను అంటాడు. నిజంగానే మొక్కుదామని అన్నాడు. అలాగా ఇక్కడ నేను రాజునుండగా నా దేశంలో ఒక రాజు పుట్టాడా? ఇది పూజారులైన ఈ శాస్త్రజ్ఞులకి తెలిసిందా? అంటే ఇప్పుడు తర్వాత నేను కాదా రాజుని ఇంకొకడు ఉన్నాడా? అయితే ఇప్పుడు ఏం చేయాలి అని చూశాడట. ఎప్పుడు వస్తారు వీళ్ళు, వాడిని చంపేద్దాం ఆ బాలుణ్ణి, వీళ్ళు ఎప్పుడు వస్తారు, నాకు ఎప్పుడు అడ్రస్ చెప్తారంటే ఎంతకీ రావట్లేదంట. ఇంకా ఎందుకు వెళ్ళట్లేదు అక్కడికి? వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు హేరోదు దగ్గరికి? దూత వచ్చి చెప్పేసింది ఏమని, వద్దు వద్దు చంపాలని చూస్తున్నాడు, వద్దు మీరు వేరొక మార్గంగా వెళ్ళిపోండి. అలా చెప్పేసిన దేవుడు నీ విషయంలో చెప్పడా? నీ సమస్య ఏదైనా నీతో మాట్లాడా? ఏదైనా నీతో కలలో కన్నా రాడా? నీ దేవుడు అంత మాట్లాడకుండా ఉంటాడా నీతో? అలా అయితే నేను ఇంత గట్టిగా వాక్యం చెప్పక్కర్లేదు. నా కొమ్మైన జాన్ బాబు ఇక్కడి వరకు అక్కర్లేదు. ఒక కొమ్మేమో గోపురం కుక్కటిపల్లిలో సేవ చేస్తున్న అబ్బాయి ఏమో ఇంచుమించు 10 సేవలు చేస్తా ఉన్నాడు, 10 చోట్ల పరిచయం. అలాగే ఎన్ని కొమ్మలు నా దగ్గర నుంచి వెళ్ళాయో ఇన్ని కొమ్మలు కూడా ఒక రేంజ్గా సేవ చేస్తా ఉన్నారు. ఎందుకని? మాట్లాడే దేవుడు కనుక. ఏమైనా మాట్లాడిన రాయితోట నువ్వు చేస్తున్నది ప్రార్థన కాదే. పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి పవిత్ర రక్తమంతా ప్రాణమంతా పెట్టేసి నీ కొరకు అన్నీ చేసిన వాడు దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. అంత గొప్ప దేవుడు ఎలా వదులుతాడు? దేవదూతలు వచ్చేసాయి, ఓ జ్ఞానులారా మోసపోవద్దు, హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, మీరు వేరొక మార్గంగా వెళ్ళిపోండి. సహాయం చేస్తాడా లేదా? నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే, నీకు సహాయము చేయువాడు అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా. ఆదుకొనువాడు ఆయనే, ఆధారము ఆదరణ ఆయనలో, ఆధారము ఆదరణ ఆయనలో, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఆమేన్. దేవుని యందు నిరీక్షణ అంటే ఎదురుచూపు. నీవు అడిగిన దానికి ఆయన రిప్లై ఇస్తున్నాడని ఎదురు చూడాలి. విత్తనము ఊడ్చిన తర్వాత, విత్తనం వేసిన తర్వాత ఆ నారుమడి తీసి ఊడ్పు ఊడ్చడానికి, మళ్ళా పంటకి అది పైరు వచ్చాక కోత కోయడానికి మధ్యలో ఏముంది? ఎదురుచూపు. రైతంట తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు, ఆ పైరు పంట కొరకు ఎదురు చూస్తాడు. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఎదురు చూడాలి. నేను ఈ విషయం ప్రార్థన చేస్తాను, దేవుడు దీని గురించి నాకు ఏం రిప్లై ఇవ్వబోతున్నాడు, నాకు ఎలాగ ద్వారాలు తెరవబోతున్నాడు, నన్ను ఏం చేయబోతున్నాడు, ఆయన అద్భుతంగా ఎలా దిగి రాబోతున్నాడు. ఎదురు చూపు. నిరీక్షణ అంటే ఎదురు చూడు. ఇక్కడ చెప్పేశాడు దేవుడు వీళ్ళకి. ఇప్పుడు చూడండి, హేరోదు విజృంభిస్తా ఉన్నాడు. ఏమని విజృంభిస్తున్నాడో తెలుసా? జ్ఞానులు నా దగ్గరకు వచ్చారు, వాళ్ళు ప్రయాణం చేయడానికి 2 సంవత్సరాలు పట్టిందంట. మళ్ళీ బాలుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు పట్టిందో, ఇంక నా దేశం వచ్చిన తర్వాత ఎన్ని రోజులు వెళ్ళారు, ఆ రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు తిరిగి వెళ్ళారు, ఎలాగ ఇప్పుడు నేను ఈ బాలుని పట్టాలి అని చెప్పి ఏమని ఆలోచించుకుంటున్నాడు తెలుసా? ఇంక ఏ విషయంలో యేసు ప్రభువు గారు బతకూడదంటే 2.5 లోపు సంవత్సరం పిల్లలను చంపేస్తే నాకు ఇంకా యేసు అనే రాజు నాకు అడ్డురాడు, నేనే రాజుగా ఉండొచ్చని ఆజ్ఞాపించేశాడు దేశానికి. ఏమని? 2.5 లోపు
యోసేపుతో చెప్తా ఉంది, పారిపో, మరి నీ శిశువుని తీసుకుని నేను చెప్పే వరకు ఐగుప్తుకి పారిపో. పారిపోమని చెప్తా. ఇంకా తలంచుకుంటున్నాడు హేరోదు, ఇంకా అమలు చేయలేదు. ఈ లోపల దేవుడికి తెలీదా? హృదయంలో అనుకుంటున్నది దేవుడికి తెలీదా? దేవుడు అనేవాడు మనుష్య, మనకి ఏం జరగబోతుందో నీకు తెలీదా? మనకి శ్రమ అనుమతించిన వాడు ఎందుకు అనుమతించాడో ఆయనకి తెలియకుండానే అనుమతించాడా? ఆయనకి సర్వము తెలుసు. నీ శ్రమను బట్టి నువ్వు దేవుడి దగ్గరికి వస్తావని, నీ పట్ల ఒక అద్భుతం చేద్దామని, అద్భుతం చేసిన తర్వాత నిన్నే సాతాను యొక్క తలని నీ కాళ్ళ కింద నువ్వు చిత్తక త్రొక్కే ఒక వీరురాలుగా, ఒక వీరుడుగా నిన్ను తయారు చేయాలని. సమాధాన నిబంధన. దేనికి సమాధానం? పరలోక రాజ్యానికి మనం వెళ్ళడం అనే ఒక సమాధాన నిబంధన. భూమి మీద ఉండగా పరిస్థితులన్నిటి మీద, సమస్యలన్నిటి మీద విజయం సాధించాలి అనే ఒక సమాధాన నిబంధన. ఈ భూలోకమందు, ఇహమందు, పరమందు మనము ఒక జైవీరులుగా, యువరాణులుగా, యువరాజులుగా, సృష్టికర్త అయిన రాజుకి, దేవాది దేవుడికి సాక్షాత్తు కుమారులుగా, కుమార్తెలుగా చెయ్యాలనే ఇంతగా ఆయన నలిగిపోయింది భూమి మీదకి రావడానికి, సిలువుకి ఎక్కడానికి. ఇక్కడ చూడండి, ప్రతి క్రిస్మస్ లో కూడా చాలా చోట్ల సిలువు గురించిన వాక్యం వచ్చేస్తుంది. చాలా చోట్ల వస్తుంది, ఏ పాస్టర్ దగ్గరైనా. ఎందుకో తెలుసా? పుట్టింది అందుకే కాబట్టి, పుట్టింది అందుకే కాబట్టి ఆ మాట కూడా వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, వెంటనే అక్కడ కూరేను అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు వీళ్ళు. అక్కడ రాజు ఇప్పటికీ కూడా అంటండి, ఆ పాలస్తీనాలో రాయి ఉందంట. ఆ రాయి మీద అప్పుడు జనాభా లెక్కల్లో యేసుప్రభుని లెక్కింపు చేస్తున్న దినాల్లో జనాభా లెక్క ఎంత ఉందంటే తెలుసా? 1,07,018 మంది అంట. రాయి మీద రాస్తుందంట పాలస్తీనాలో 1,07,018 మంది జనాభా లెక్కల్లో. పారిపోమంటున్నాడు కదా దేవుడు. ఇక్కడ చూడండి, పారిపోయిన తర్వాత మళ్ళా ఇవన్నీ, ఈ ప్రాసెస్ అంతా కూడా దేవుడికి అన్ని ముందే తెలుసు. అలాగే నీ విషయంలో కూడా ప్రతి విషయం దేవుడికి ముందే తెలుసు, ముందే తెలుసు, ప్రతిదీ ముందే తెలుసు. జాగ్రత్తగా వినండి. ఇంకా ఎన్ని పాయింట్లు చెప్పాను ఇప్పటికి? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? గట్టిగా దప్పిక కలిగి ఉండాలి. వెరీ గుడ్. రెండో పాయింట్, సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద. మూడో పాయింట్, భయపడొద్దు. ఈ చెడ్డు బాంబు కనుగొన్న ఆ పారసీకులు ఆ దేశం నుంచి ఈ దేశం పూజారులు వచ్చారు, యేసు ప్రభు దేవుడని నమ్మి నక్షత్రాన్ని బట్టి వెతుక్కుని. నాలుగో పాయింట్, యవల పిండి ముద్ద, రోష విషయమైన నైవేద్యం. అక్కడ నిజంగా ఆమె అనగానే తప్పు చేసిన స్త్రీ అయితే అప్పటికప్పుడే కడుపు పైన నడుము పడిపోద్దంట. అసలు అలా సమాజంలోనికే యోసేపు తీసుకురాలేదు. అసలు అలాంటిదేమి మత్స, నింద, డాగు మరియ మీద లేదు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. నువ్వు నీతిమంతుడైన దేవుని వెంబడిస్తున్నప్పుడు నీ దగ్గర ఏం కావాలి? ఎందుకు ధైర్యం కావాలి? నీకు సహాయము చేయు. ఆయనకి జ్ఞానము, ఆలోచనకర్త అయిన, సమాధానకర్త అయిన, బలవంతుడైన దేవుడు. నిజంగా నేను ప్రతిరోజు సేవకు తిరుగుతానంటే పూటకి దైవ బలంతో, నిజంగా దైవ బలంతో తిరుగుతాను. నేను అసలు నడుస్తున్నప్పుడే పడిపోతానేమో అనిపిస్తాను. అలా ఉంటుంది నా పోరాటం దయ్యాలతో. ఎందుకంటే నిమిషం దయ్యాలు వెళ్ళగొడతాను. నా పోరాటం చాలా విజృంభణగా, నేను నడిస్తే పడిపోతానేమో, నువ్వు అంటే చచ్చిపోతానేమో అన్నట్టు ఉంటుంది లోపల. కానీ నేను ఒక్కటే అనుకుంటాను, దేవుడు చాలా బలమై ఉన్న దేవుడు. ఆ బలమై ఉన్న దేవుడని లోపల అనుకుంటూ బలవంతుడా, బలవంతుడా. లేకపోతే ఈ పాట కూడా ఉంది కదా, దేవుని స్తుతించుడిలో బలము గురించి నా మాట ఎత్తుకుంటా. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు
దేవుని స్తుతించుడి. ఆమేన్. ఇంకొక మాట, ఇప్పుడు లాస్ట్ మాట నాకున్నది కూడా ఇంకొక 10 నిమిషాలు చెప్తే 10:30 అయిపోతుంది. కాబట్టి ఇంకా 10 నిమిషాల్లో నేను ముగిస్తున్నాను. లాస్ట్ మాట. పక్షిరాజు అంట ఆకాశములో గగనాల్లో ఉన్నప్పుడు త్రాసు పాము దాన్ని ఏమీ కూడా కరవలేదంట. అదే పక్షిరాజు కింద ఉందనుకోండి, అక్కడ పాము ఉంటే ఏం చేస్తుందంట? కాటేసేస్తుందంట. పక్షిరాజు చచ్చిపోతుంది. అదే పక్షిరాజు ఈ కింద ఉండకుండా పైన ఉంటేనంట దాని చూపంట ఎన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నా కూడా దాని చూపంట కింద ప్రాకుతున్న ఎలక కూడా కనబడుతుందట. మనం ఫ్లైట్ ఎక్కామనుకోండి, మేఘాలు పైకి వెళ్ళిపోయినట్టు ఫ్లైట్ ఉంటుంది, మళ్ళీ మేఘాలను దాటి వెళ్ళిపోతాం. కింద ఇల్లులు అగ్గిపెట్టి కంటే చిన్నగా కనబడతాయి. ఇంకొంచెం ఫ్లైట్ పైకి వెళ్ళినప్పుడు ఆ ఇల్లులు కూడా కనబడవు. ఎక్కారు కదా ఫ్లైట్, ఎక్కిన వాళ్ళకి తెలుస్తుంది. అలాగే పక్షిరాజు ఎంత ఎత్తు వెళ్ళిపోయినా భూమి మీద కనిపించకపోవటం ఉంటుందంట. దాని కంటి గుడ్డిలో దేవుడు అంత పవర్ పెట్టాడు. కింద పాకుతున్న పాంగ్ కనిపిస్తుందంట, దానికి కప్ప కనిపిస్తుందంట, ఎలక కనిపిస్తుందంట. అంత ఎత్తులో ఉన్నా కూడా పక్షిరాజు ఆ పాముని కింద చూస్తున్నప్పుడు అది చాలా పైన ఉండగానే అది అలా కిందకు దిగుతూ 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 ఎలా దిగాలంటే అది దాని యొక్క చాకచక్యంతో దాని కాలు పాము తలకాయ మీద పడేలాగా దిగితే ఇంకా అది చచ్చిపోద్దండి. ఎలా అంటే కట్ చేసేద్దండి. పక్షిరాజు తలకాయ మీద వేసిందా కాలు, ఇంకా దాని గోరులతో కానీ దానికి ఇంకే విధంగా చేద్దైనా తలకాయ కట్ చేస్తుందంట. అప్పుడు ఇంకేం మిగులుతుంది? మొత్తం బాడీ అంతా మిగులుతుంది. అప్పుడు అది తినేయగలదండి. పక్షిరాజు చచ్చిపోయింది ఏది తిందంట, పక్షిరాజు బతుకున్నదే తింటదంట. ఈ తలకాయని కట్ చేస్తున్నప్పుడు ఇంకా దాని విషయం ఏమైపోతుంది? బాగా ఆలోచించండి. ఈరోజు ఆ పక్షిరాజు నీవే, ఈరోజు ఆ పక్షిరాజు నీవే. ఆ పాము అపవాది ఈరోజు సాతాను శీఘ్రంగా చితకు దొక్కించేస్తాడు నీ కాళ్ళ కింద అంటున్నాడు కదా, మరి నువ్వు తొక్కుతున్నావా? ఈరోజు నేను ఈ వాక్యం సాగిలిపడి కన్నీరు కాచి నేను వాక్యంతో అభిషేకించు, నీ ప్రజలకు నేను ఏం చెప్పాలి అని అలా అంటున్నప్పుడు నాకు ఈ పాయింట్ల వారీగా ఇచ్చాడు. ఈ పాయింట్లు ఇన్ని పాయింట్లు చెప్పాను. ఆ పాయింట్ల వారీగా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ నేను మర్చిపోయాను. ఆయన బలమును ప్రసిద్ధి చేయని పాట ఎత్తినప్పుడు ఈ పాయింట్ అని గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఆలోచనకర్త, నువ్వు మర్చిపోయింది ఈ పాయింట్, ఇది కూడా పూర్తి చేయని గుర్తు చేస్తున్నాడు. మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఒక కీడు ఉందని కూడా కీడు గురించి చెప్పేస్తూ ఉంటాడు. ఇక్కడ మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను భాషలు మాట్లాడే కీడుని బంధిస్తాను. ఎందుకనంటే ఆయన సర్వాంతర్యామి, సర్వాంతర్యామి, సర్వాంతర్యామి. ఇప్పుడే దిగిరమ్మయ్యా, అయ్యా ఇప్పుడే దిగిరమ్మయ్యా, దిగిరమ్మ
వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ బాడీ ఎంత ఫ్రీ అయిపోతుందో నాకు తెలుసు. మళ్ళీ హోలీ స్పిరిట్ దిగి వచ్చినప్పుడు శరీరం ఎంత అగ్గిలాగా అయిపోతుందో నాకు తెలుసు. కన్నీరు ఖర్చు భారంగా ప్రార్థిస్తున్న ముఖం ఒక అగ్ని గోళంలాగా అయిపోతుంది. కొన్ని అనుభవాలు తెలియాలండి మీకు. నాలోకి దిగిరా దేవుడు అంటేనే అనుభవాలు తెలుస్తాయి. అందుకే దేవుడు ఇలాగ భక్తులను ఎందుకు నిలబెడతాడు? ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం. అనుభవాలు గుండగా దేవుడు మనల్ని నిలబెడుతున్నప్పుడు కూర్చున్న వాళ్ళందరి మీదకి ఆ అభిషేకము వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకు అనుగ్రహించబడిన కుమారుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఈ రోజుకు జరిగిన ఒక కార్యం చెప్పమంటారా? ఒక గృహప్రవేశానికి వెళ్ళాను. గృహప్రవేశానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేయాలి. ఈ లోపల మా రేచల్ పిల్లల్ని తీసుకురావాలి. పిల్లల్ని తీసుకొచ్చింది. ఒక 10 నిమిషాలే టైం అనమాట. ఈ 10 నిమిషాలు పిల్లల్ని రెడీ చేస్తుంది, తీసుకొచ్చేస్తుంది. ఫాస్ట్గా దగ్గరే కదా, తయారు చేస్తుంది. ఈ లోపల ఇలాగ నడుము వాల్చాను. చాలా వీక్ అయిపోతాను కదా తిరిగి అందరికీ ధైర్యాలు కొట్టి అలా నడుము వాల్చేటప్పటికి ప్రవీణ్ తమ్ముడు వచ్చాడు. ఈ లోపల నల్లం గారు కొడుకు ఇక్కడ సరిపల్లి నుంచి కూతురు 2 గంటల నుంచి, చిన్న పిల్ల 4వ సంవత్సరం పిల్ల, ఆడపిల్ల, దగ్గు 4 గంటల నుంచి 2 గంటల నుంచి ఆగకుండా దగ్గుతుందంట. నాకు ఫోన్ వచ్చింది. చెయ్యాలన్నా కూడా నీరసంగా ఉంది. ఈ ఫోన్ ఏం చేశానంటే, అబ్బా తమ్ముడు సమయానికి వచ్చాడు కదా అని. తమ్ముడు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే నువ్వు పక్కన పెట్టి కిందట్టేసి నీ సమస్యను పైన ఎడుతున్నావు కదా, ఒకసారి చూడు, నువ్వు ప్రార్థన చేయించి ఫోన్ ఇచ్చేసాను. ఫోన్లో ప్రార్థన చేశాడు. నిమిషం మాత్రమన్నా చేయకుండానే అక్కడ బిడ్డ స్వస్థత అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఒక్కరిలో ఉండే దేవుడా, అందరిలో ఉండే దేవుడా? అందరిలో ఉండే దేవుడు. గట్టిగా చెప్పలు కొడదాం, అందరిలో ఉండే దేవుడు కదా. మరి నువ్వు వినియోగిస్తే, నీ కాలు అపవాది తల మీద పెట్టడం నువ్వు వినియోగిస్తే, నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ప్రియ సంగమా, స్థలం గురించే చేస్తున్నావో, మందిరం గురించే చేస్తున్నావో, దైవజనుడు పెళ్లి గురించే చేస్తున్నావో, నీ సమస్యల గురించే చేస్తున్నావో, అక్కడక్కడి నుంచి వచ్చిన వాళ్ళ సమస్యల గురించే చేస్తున్నారో, ఈ దిన వాక్య భాగం ద్వారాగా ఆయన చాలా బలమైన దేవుడని, ఆలోచనకర్తని, అద్భుతాలు చేయవాడని, సర్వాంతర్యామని, నీలోకి దిగి వచ్చిన వాడని, ఆయన నీలో ఉండేవాడని, ఆయన నీలో ఉంటే లోకములో ఒక ప్రపంచం. ఇక్కడ కూర్చున్నాను కదా, నిసి సభ చాలా బాగా జరిగింది, మన చంటి సభ చాలా బాగా జరిగింది. అందరూ కూడా ఈ క్రిస్మస్లు వీడిది చాలా బాగా, అందరూ చాలా సూపర్గా జరిగాయి. ఇక్కడ కూర్చొని నేను ఏం స్తుతించుకున్నానో తెలుసా? మరి నా బిడ్డలు ఇంతగా తయారయ్యారు కదా ప్రభు. ఆ బిడ్డకైతే చిన్న చిరుజల్లు వస్తుందని చెప్పాడంట. జరుగుతుంది కానీ చిరుజల్లు, అలాగే చిరుజల్లు వచ్చింది. చిరుజల్లులో ఆ టెంట్ తడలేదు, టెంట్ మీదకి రాలేదు, అది చిరుజల్లు వచ్చింది. కానీ అసలు ఏది ఆకుండా జరిగిపోయింది. అందరూ పాస్ అయిపోయారు ప్రభా. నా బిడ్డలు ఇంతగా ఎదిగిపోయారు కాబట్టి ప్లీజ్ దేవా, నన్ను నువ్వు విదేశీ పిలుపు అన్నావు కదా, విదేశాలు తీసుకుపో. నా పిల్లలు ఇంత ఎదిగారు కాబట్టి నేను అడుగుపెట్టిన చోటల్లో కూడా అనేక మంది ఎదగాలి కదా, అనేక మంది తయారవ్వాలి కదా. వీళ్ళందరూ తయారవ్వడం కళ్ళారా చూస్తాను కాబట్టి ఇంకా నేను విదేశాలకు తీసుకుపో, నాకు ఒక పిలుపు ఉంది కదా అది అని ఇక్కడ కూర్చొని అదే స్తుతించాను. అవును, ఈరోజు ప్రియ సంగమా, మీరు ఏమవ్వాలి? పోనీలే, మీరు కొండెక్కి పిండి కొట్టొద్దు, నేను అంత బరువే మీ మీద పెట్టను. మీ సమస్యల మీద మీ కాలు ఉంచగలిగితే చాలు, మీ సమస్యలను జయించగలిగితే చాలు, మిగతాది పాస్టర్ గారు చూసుకుంటారు. కొత్తలంక ఏరియాని ప్రభుత్వానికి అప్పగించాడు. ఈ పాస్టర్ గారు మీ గురించి అన్ని భరించుకుంటాడు. ఒక పూట తింటున్నాడు కదా, అలా ఒక పూట తిని మీ అన్ని భరించుకుంటాడు. మీకు ఒక దైవజనుడిని పెట్టాడు దేవుడు, ఆయన అన్ని సఫర్ అయ్యి కన్నీరుగా మీ కొరకు బ్రతుకుతున్నాడు, సరే నిద్రపోకుండా. అయితే మీ సమస్యల మీద మీరు కాలు ఉంచడం నేర్చుకోవాలి. మీ సమస్యల మీద మీరు కాలు పెట్టాలి. మీరు కింద ఉండకూడదు. ఇది కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. కింద ఉండకూడదంటే అభిషేకం. మరి పక్షిరాజు అంటే రెక్కలు వేసుకుని వెళ్ళిపోతుంది మరి ఆకాశ గగనాల్లో. మనం ఏమన్నా పక్షిరాజులమా ఎగురుకుంటూ వెళ్ళిపోవడానికి? మనము ఎవరమనంటే అభిషేకం. జాను పాస్టబుల్ మీటింగ్లో కానీ ఇంకా చాలా మీటింగ్లో త్యాగమైపోతున్నప్పుడు ఆ రాత్రి జాన్ బాబుకి ఏం కలుస్తుందో తెలుసా? తను రెక్కలతో అలాగ గాల్లోనే తిరుగుతున్నాడు అనమాట, భూమిలో తిరుగుతున్నట్టు కాదు. దీన వస్త్రం ధరించేటప్పటికి ప్రతి సేవ తన సేవని దీన వస్త్రంతో సహాయకరం ఎప్పుడైతే పరిచర్య గురించి తగ్గించుకుంటాడో, లేకపోతే ఏదన్నా చేతబడి మీద ఒక బలమైన విజయాన్ని తను సాధిస్తున్నప్పుడు గాలిలోనే, అమ్మ ఈ రాత్రంతా నేను గాలిలోనే ఉన్నాను, మొత్తం మీద అట్లా చీల్చి చెండాడేస్తానని చెప్తుంటాడు దర్శనాన్ని. అభిషేకంతో ఎగరాలి. రెక్కలతో ఎగరమని కాదు, ఆకాశంలోకి వెళ్ళిపోమని కాదు. భూమి మీదే మీరు ఉన్నారు, భూమి మీదే సాతాను ఉన్నాడు, ఇంకా పాతాళానికి వెళ్ళలేదు. కానీ భూమి మీద ఉన్న వాడికి ఈ సిలువ రక్తం వల్ల మీ కాళ్ళ కింద అన్నాడు. నా కాళ్ళ కింద అని యేసుప్రభునైనా నా కాళ్ళ కింద అనలేదు. ఎవరి కాళ్ళ కింద అన్నాడు? సమాధానకర్తయగు దేవుడు సాతాను
2025లో ఆశీర్వదించబడడానికి సహాయం చేయి. నవనూతనమైన నీ కృపతో నింపండి, నవనూతనమైన నీ దర్శనంతో నింపండి, నవనూతనమైన నీ అభిషేకంతో నింపండి. బిడ్డలు అడిగిన కార్యాలు జరిగించండి తండ్రి. నశించిపోతున్న మమ్మల్ని ఎతికి రక్షించడానికి లోకానికి వచ్చావు. నీ కొరకు మేము బ్రతకడానికి, నీ కొరకు మేము జీవించడానికి, నీ కొరకు మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఉన్న వాక్యాన్ని ఫలింపచేసి వాక్యానుసారంగా నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీరు అలా నుంచోండి. దేవుడు ప్రేరేపించాడు, స్మార్ట్గా అప్పటికప్పుడు పంపించి 3వ వారం నుంచి ఇలా చేయడం జరిగింది. ఆత్మీయతల్ని ఖచ్చితంగా సన్మానించాలి. దేవుడు ప్రేరేపించాడు. మీరు అందరూ చప్పట్లు కొట్టి కనపరుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సియోనులోండి దేవుడు దీవించును గాక. ఇంకా బహుబలంగా ఆత్మీయతలను వాడుకును గాక, ఘనపరచును గాక. యేసయ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో జోయల్లను చేద్దాం. నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం. నా దేవా నీలోనే నాకు జీవం, నిన్నానడు నిరంతరం మారని దేవా, నిన్నానడు నిరంతరం
యేసు నీ ప్రేమ ఎడారిలో సెలయేరై కారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ నీ ప్రేమ దారులు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్యా నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయేను బ్రతుకయ్యా యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనము యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనము ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ ముగింపు క్రిస్మస్ ప్రార్థన చేసుకుందాం. ఎవరు కదలొద్దు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా మహిమ ఘనత ప్రభావాలు యేసయ్య నామానికి మాత్రమే చెల్లును గాక. ఆమేన్ ఆయన నామం మాత్రం ఆమేన్ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ యేసు నామములో దీవించబడును గాక. ఆమేన్ ఎంతో కష్టపడ్డది తండ్రి సంఘము, నూరంతల ప్రతిఫలం కుటుంబాల్లో కలుగును గాక. ఆమేన్ ఈ కేక్ ఏంటి, ఎంతో మంది స్పాన్సర్ చేసి ఎంతో మంది కష్టపడ్డారు. అయ్యా మేము మరుగై ఉంటాము నా తండ్రి. నిశ్చయముగా సియోనులోని ఈ సంవత్సరంలో ఈ సంఘాన్ని దీవించుదువుగాక, ఆశీర్వదించబడుదుముగాక. గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ముగింపు ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మ దేవుడ మందిరము అయా ఎవరుడు వివాహం రిలీజ్ చేస్తున్నాను యేసు నామములో. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడకి అద్భుతాలు ఆశ్చర్యాలు రిలీజ్ చేస్తున్నాను తండ్రి. మత్తయి 18:18 ప్రకారంగా ప్రతి విధమైన అవసరము, ప్రతి విధమైన అద్భుత బిడలకు జరుగు తీరునుగాక యేసు నామములో. బాబు చెప్పిన వాక్యం నా ద్వారాగా నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా బిడ్డల జీవితాల్లో ఫలభరితం చేయండి. నువ్వు ఎంత బలమైన వాడవో, నువ్వు ఎలాగ కాపాడుతావో, ఒక అడుగు నీ కొరకు ముందుకేస్తే దూతలు ఎలా దిగొస్తాయో, ఒక మరి విషయంలోనే కాదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నువ్వు అలా దిగొస్తావని, నువ్వు ఏమై ఉన్నావో ఎరిగి జీవించడానికి, నువ్వు ఏమై ఉన్నావో ఎరిగి ప్రార్థించడానికి, నువ్వు ఏమై ఉన్నావో ఎరిగిన వారు ఆరాధించడానికి బిడ్డలు అభిషేకించండి, అభిషేకించండి, అభిషేకించండి. కొత్తలంక పల్లిపాలి పరిసర మొత్తము ప్రాంతాలన్నీ కూడా దీవించబడును గాక. ఈ ప్రభావం, ఈ ప్రభంజనం, ఈ ఫైర్ మండించుకుంటూ వెళ్ళును గాక. కనులు చూడలేనంత సేవ ఇక్కడ జరుగును గాక. కనుమేరానలేనంత సేవను ఇక్కడ ఆజ్ఞాపిస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు నీకు అజ్ఞానులు సరెండర్ అయినట్లుగా, జ్ఞానులు సాగిలిపడి తగ్గించుకున్నట్లుగా, జ్ఞానులు కానుకలిచ్చినట్లు ప్రాంత ప్రజలు నిన్ను ఎరగడానికి, ఎరిగితే ఎంతకైనా తగ్గించుకోగలుగుతాం, ప్రాణాలు ఇవ్వగలుగుతాం. అలాంటి ఆత్మ ప్రత్యక్షతను ఇక్కడ ప్రవచిస్తున్నాను. రక్తాధికారస్య దురికమాస్యందరికదరాల రక్షకడదరే ఎట్టయాటందరికదరసగధికారందస్య దురిలియా శబ్దాధికారస్య. అద్భుతం జరుగునుగా, కానీ విని ఎరగని కార్యాలు జరుగునుగా. జాను జీవితం ఒక ప్రపంచనగా లోకంలోనికి ప్రవహించునుగా, ఒక ప్రభావముగా బయలు వెళ్ళునుగా, ఒక పరాక్రమముగా బలాక్షుడుగా నీవు దిగిరండి కుమారులోనికి. నీ మహిమ కార్యము జరగనిమ్మని యేసు పరిశుద్ధ పాదాలు పట్టి ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని సహవాసం కూడి వచ్చిన బిడ్డలందరికీ మనకి తోడైండి నడిపించును గాక. గట్టిగా మేము చెప్తామా? యేసు నామంలో స్థలం విడుదలవును గాక, యేసు నామంలో మందిరం కట్టబడును గాక. వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో నూతన కార్యాలు జరుగును గాక, ఊహించలేని కార్యాలు జరుగును గాక, మహోన్నతమైన కార్యాలు యేసు నామంలో జరుగును గాక. వెళ్తున్న ప్రయాణాల్లో కోట్లాను
దీవించునుగాక. ఈ బిడ్డలందరిని ఆశీర్వదించునుగాక. సంఘాన్ని నవనూతనమైన కృపతో నింపి దీవించునుగాక. యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన మనకి ముఖ్య అతిథులు ఎవరంటే పాస్టర్ గారు, చిన్నన్న గారు. ఎందుకంటే నా జీవితంలో నేను ఈ స్థాయిలో ఉన్నానంటే సంఘానికి ఎప్పుడు చెప్తాను, మీ అందరికీ కూడా చెప్తాను, ఆత్మీయ తల్లి ఆమె అడుగు జాడల్లోనే నేను నడిచాను. ఆమె అడుగు జాడల్లో నడిచాను, ఈ స్థాయిలో ఉన్నాను. ఎప్పటికీ కూడా లోబడి ఉంటాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏదన్నా కోపం వచ్చిన 10 నిమిషాల తర్వాత మళ్ళీ లోబడి సరెండర్ అయి ఉంటాను. ఈ స్థితిలో ఇలాగ ఎప్పుడు మర్చిపోను. దైవచంద్రాలు ప్రతిసారి మనకు అందుబాటులో ఉంటుంది. మీరందరూ వచ్చి దైవచంద్రాల చేత ప్రార్థన చేయించుకొని దీవించబడి వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంకోటి ఏంటంటే, మీకు ఎక్కడైనా భోజనం కానీ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే దయచేసి నన్ను మన్నించండి. వచ్చేసారి మీకు ఇంకా మంచిగా జరిగించడానికి మేము సిద్ధపడతాం. హల్లెలూయా. రండమ్మా, అందరూ వచ్చి అమ్మ చేత ప్రార్థన చేయించుకోండి. ఇక్కడ చేయించుకోండి. నీ వంటి వారు ఎవరయ్యా?